తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు చూస్తుంటే రోజురోజుకు దిగజారిపోతున్నాయని, కూటమి నాయకులు ఎన్ని తప్పులు చేసినా కూడా ఒప్పులుగా చూపిస్తున్నారని తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త వనమ బాల వజ్రబాబు అన్నారు. తాడికొండలో ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాడికొండ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వై పోలారెడ్డి, తుళ్లూరు మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైనేని నాగమల్లేశ్వరరావు, మేడికుండూరు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి వంశీకృష్ణ, పిరంగిపురం మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఎం శివరామిరెడ్డి మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు చూస్తూ ఉంటే రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఓ పక్క సూపర్ 6 హామీలు పూర్తిగా వైఫల్యం చెంది, ఆ వైఫల్యం చెందినటువంటి విషయాల్ని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరిగేటువంటి పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటుంటే కూటమి ప్రభుత్వం వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులు ఏ స్థాయిలో వ్యక్తులైనా సరే, వాళ్ళు ఎంత పెద్ద తప్పులు చేసినా సరే వాళ్ళని క్షమిస్తూ, వాళ్ళ తప్పుల్ని ఒప్పులుగా చిత్రీకరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా సిగ్గుచేటుగా కనపడుతుంది. తుళ్లూరు, మందడం, దొండపాడు, ఐనవోలు, అనంతవరం, పెనుమాక, నవలూరు, నెడమరు గ్రామాల వద్ద గల టిడ్కో గృహ సముదాయం వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టడం జరిగిందని ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీం బాషా తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ ఏపీ సిఆర్డీఏ పరిధిలో విలీనమైన టిడ్కో గృహ సముదాయాల మధ్య వ్యర్థాల వద్ద తనిఖీ జరిగిందన్నారు. రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా టిడ్కో గృహాల వద్ద మరియు పరిసర ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించడం జరిగిందన్నారు. ప్రతిరోజు టిడ్కో గృహ సముదాయాల వద్ద మరియు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ కొనసాగేలా చేయడం జరుగుతుందని తెలిపారు.